ఏపీలో ప్రయోగాత్మకంగా కులగణన ప్రక్రియ మొదలైంది. రామచంద్రాపురం నేలపర్తిపాడులో జరుగుతున్న కులగణన ప్రక్రియను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ పరిశీలించారు. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జనగణన తప్ప కులగణన జరగలేదని అన్నారు. సమగ్ర కులగణన రాష్ట్రంలోని ప్రతి పేదవాడి జీవితానికి భద్రతనిస్తుందని అన్నారు. అధికారులు ఎంతో నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. స్వరాజ్యాన్ని ఆకాంక్షించిన మహాత్ముడి యొక్క సాక్షిగా గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయం అన్న మహాత్ముడి మాటలను నిజ రూపంలోకి తీసుకొచ్చిన నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో సుమారుగా 92 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి కులగణన ప్రక్రియ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం జనగణన తప్ప కులగణన చేయనటువంటి పరిస్థితులను గమనించి కులగణన జరిపించడానికి కొన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయని వాస్తవాన్ని ఒప్పుకోవాల్సినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శవంతుడిగా వివిధ